మిత్రులారా, ఇప్పటివరకు మాట్లాడిన వక్తలు సాయిబాబాకున్న విస్తృత పరిచయాల గురించి విపులంగా మాట్లాడారు. సాయిబాబా అటు తను పనిచేస్తున్న సంఘంతోనే పాటు కాకుండా ఐక్య సంఘటనలో వివిధ ప్రజా సంఘాలతో, వామపక్ష పార్టీలతో, రాజకీయ పార్టీలతో తనకు అనుబంధం ఉంది. ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన, నిర్వాహక దృష్టికి వచ్చిన అన్ని సంతాప ప్రకటనలను ఇక మేము కలెక్ట్ చేశాము. దీంట్లో ఉన్నవన్నీ కొంచెం క్లుప్తంగా సమయం లేనందువల్ల చదివి వినిపిస్తున్నాను. ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ 15/10/24 ఇచ్చిన పత్రికా ప్రకటన. శనివారం 12 అక్టోబర్ రాత్రి నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన పౌర హక్కుల నేత, ప్రజాస్వామికవాది, రచయిత, మేధావి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది. సాయిబాబా నెలకొల్పిన ఆశయాలను, ఆదర్శాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు తన వారసులుగా కొనసాగించాలని కోరుతున్నది. పౌర హక్కుల పరిరక్షణకు ప్రజల తరపున గొంతెత్తిన సాయిబాబాను బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు రాజ్యమే పథకం ప్రకారం హత్య చేసింది. ఢిల్లీ ప్రొఫెసర్గా కొనసాగుతూ మలిదశ తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్దేశం చేశాడు సాయిబాబా. 1997 డిసెంబర్లో ఏఐపిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య తెలంగాణ కొరకు 2 రోజుల సదస్సు జరిగింది. ఈ సభలోనే వరంగల్ డిక్లరేషన్ ఆవిష్కరించారు. ఈ సదస్సుకు జిఎన్ సాయిబాబా నాయకత్వం వహించాడు. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో కొనసాగుతూ ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పోరాడాడు. ఫోరం అగైనెస్ట్ వార్ ఇన్ పీపుల్స్ వేదికలో క్రియాశీలకంగా పనిచేస్తూ సామ్రాజ్యవాదుల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దేశ సంపదను, ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికి దేశ ప్రజలపై, ప్రధానంగా ఆదివాసీ ప్రజలపై సాల్వాజుడం, గ్రీన్ హ్యాండ్ పేర్లతో కొనసాగుతున్న పాశవిక దాడులను నిర్దాక్ష్యంగా ఖండించాడు. దేశంలో పాశవికంగా కొనసాగుతున్న రాజ్యహింసను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశాడు. ప్రజాస్వామికబద్ధంగా ప్రశ్నించే శక్తులను తయారు చేయడం నేరంగా భావించిన రాజ్యం పట్ల రాజ్యం కుట్రపూరితంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పెగాసిస్ వంటి మాల్వేర్ సాఫ్ట్వేర్ల ద్వారా జిఎన్ సాయిబాబా కంప్యూటర్లో చొరబడి అందులో మావోయిస్ట్ సాహిత్యాన్ని చొప్పించి మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడని నిందారోపణ చేసి రాజ్యాంగ విరుద్ధ చట్టాలను అక్రమంగా మోపారు. నిర్దోషిని 90% అంగవైకల్యంలో కదలలేని స్థితిలో వీల్చైర్లో ఒకరి మద్దతు లేకుండా తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉన్న జిఎన్ సాయిబాబాను అన్యాయంగా 10 సంవత్సరాలు ఒంటరి అండాశలలో నిర్బంధించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ జైలులో ఎటువంటి వైద్య సౌకర్యాలు అందకుండా చేశారు. చివరి దశలో నిర్దోషిగా నిరూపించబడి విడుదల చేయాలని మహారాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఆ తీర్పును సవాలు చేస్తూ హిందుత్వ శక్తులు, ఎన్ఐఏ తన విడుదలను అడ్డుకుంది. జైలులో దుర్భర పరిస్థితులు కల్పించి తన ఆరోగ్యాన్ని క్షీణించేలాగా చేశారు. మరణానికి బ్రాహ్మణీయ, హిందూ ఫాసిస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థే పూర్తిగా బాధ్యత వహించాలి. జిఎన్ సాయిబాబా 10 సంవత్సరాలు అండాశలలో ఒంటరిగా దుర్భర జీవితాన్ని అనుభవించాడు. దృఢ దీక్షతో చీకటి అవమానీయ చర్యలను ఎదుర్కొన్నాడు. ఫాసిస్టు పాలకులు ఎన్ని మానసిక చిత్రహింసలు పెట్టినప్పటికీ తాను ఏనాడు రాజీ పడలేదు. జైలులో ఖైదీల హక్కుల కోసం ధైర్యంగా పోరాడాడు. అత్యంత ధైర్యశాలి, మొక్కవోని ధైర్యంతో రాజ్యాన్ని ప్రశ్నించి ప్రజాస్వామికవాది, బుద్ధిజీవి, అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా నిస్వార్థంగా నిలబడి ప్రజల పక్షపాతికి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర కమిటీ
తల వంచి వినమ్రంగా జోహర్లు అర్పిస్తుంది. ఈ ప్రకటన ఇచ్చింది భారత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్. ఇవి కాకుండా అనేక రాజకీయ పార్టీలు తమ సంతాప సందేశాన్ని వివిధ పత్రికల్లోనూ కుటుంబ సభ్యులకు నిర్వాహకులు అందజేస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యాంశాలను మాత్రం ఇప్పుడు చదివి వినిపిస్తాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఎం తన సంతాప సందేశంలో ఈ విధంగా పేర్కొంది. మోడీ ప్రభుత్వ నిర్బంధాలకు లక్ష్యమై సాయిబాబా తన ప్రాణాలను కోల్పోయాడు. సాయిబాబా 10 సంవత్సరాలుగా బెయిల్ దొరక్క, సరైన చికిత్స, మందులు అందక జైలులో తీవ్రమైన అనారోగ్య బారిన పడ్డాడు. ఆయన తన మొత్తం జీవితాన్ని న్యాయం కోసం పోరాడుతూ ధరబోశాడు. ఆయన మరణానికి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నామంటూ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం తన ప్రకటనలో తెలియజేసింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా తన సంతాప ప్రకటనలో సాయిబాబాకు ప్రాథమికంగా మానవ హక్కులను అందకుండా చేసి ఆయన చావు వ్యవస్థీకృత హత్యగా పేర్కొన్నారు. 10 సంవత్సరాలు చట్ట వ్యతిరేక నిర్బంధాన్ని జయిస్తూ గత మార్చిలో నిర్దోషిగా విడుదలయ్యాడు. యూఏపీఏ రద్దుకై పోరాడమే ఆయనకు మనమిచ్చే నివాళని తన ప్రకటనలో సిపిఐ పార్టీ తెలియజేసింది. సిపిఐ మావోయిస్ట్ లెనినిస్ట్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచారి ఈ విధంగా తన ప్రకటనలో పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థ రామ్ రహీములకు పలుసార్లు పెరోలిచ్చింది. సాయిబాబా వంటి ప్రజా కార్యకర్తలను సంవత్సరాల కొద్దీ చట్ట వ్యతిరేకంగా నిర్బంధించి అంతులేని హింసను ప్రయోగించింది. ఇటువంటి పద్ధతి వెంటనే పోవాలి. న్యాయ వ్యవస్థ ప్రజల పట్ల సానుకూలంగా ఉండే విధంగా మనమందరం కలిసి పోరాడాలని సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ తన ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తన సంతాపాన్ని తెలియజేస్తూ నిరంకుశ రాజకీయాలకు ప్రతిఘటన రూపాలను నేటి తరం అత్యంత అవసరంగా ఎన్నుకోవాలి. ఈ ప్రతిఘటనను కవితా రూపంలో నేటి తరానికి సాయిబాబా నేర్పించాడని పేర్కొన్నారు. ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సాక్ష్యం లేకుండా ఏళ్ల కొద్దీ నిర్బంధాన్ని ప్రయోగించే యూఏపీఏ చట్టమే సాయిబాబా మరణానికి కారణమని తెలియజేశారు. సాయిబాబా మరణం దేశానికి తీరని లోటని, ఆయన మరణంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కోరింది. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్పీ తన ప్రకటనలో సాయిబాబా వంటి కార్యకర్తలపై ప్రభుత్వ అణచివేతను తీవ్రంగా విమర్శించి సాయిబాబా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ద్రావిడ మున్నేట్ర కజగం డిఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సాయిబాబా మరణం మానవ హక్కుల కోసం పోరాడుతున్న వారికి తీరని లోటుగా పేర్కొన్నారు. సాయిబాబా అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తన స్వేచ్ఛను, ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి పోరాడాడు. ఆయన కుటుంబానికి, మిత్రులకు స్టాలిన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ సాయిబాబా రాజ్య నిర్బంధాన్ని బాధితుడని తన ప్రకటనలో తెలియజేశారు. ఆల్ ఇండియా కిసాన్ సభ సాయిబాబా అకాల మృతిపై తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ పియుడిఆర్ సాయిబాబా మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తన ప్రకటనలో డిమాండ్ చేసింది. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ పియుసిఎల్ సాయిబాబా ఆరోగ్యం క్షీణించడానికి, ఆయన ఆకస్మిక మరణానికి భారత ప్రభుత్వమే కారణమని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అంబేద్కర్ రైట్ స్టూడెంట్స్ అసోసియేషన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై అండ్ హైదరాబాద్ సాయిబాబా మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన అరెస్టు ఆయన అక్రమమని, ఆయన చావుకి ప్రభుత్వమే కారణమని పేర్కొంది. నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ ఎన్పిడిఆర్ సాయిబాబా ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేసింది.
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తన సంతాప సందేశంలో సాయిబాబా మొత్తం జీవితాన్ని సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా పేర్కొన్నారు. మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ తన ప్రకటనలో సాయిబాబా పోరాటం క్రిమినల్ న్యాయ వ్యవస్థ ప్రక్రియ ఒక శిక్ష కాబట్టి కస్టోడియల్ హింసకు వ్యతిరేకంగా న్యాయ సంస్థల కోసం పోరాడడమే ఆయనకి గొప్ప నివాళి అని పేర్కొన్నారు. ఇవి కాకుండా అనేక సంఘాలు, వ్యక్తులు సాయిబాబా మరణం పట్ల తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. వాటిలో కొన్ని సంఘాల పేర్లు: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ AISA, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఫ్రెటర్నిటీ మూమెంట్ నేషనల్ కమిటీ ఢిల్లీ టీచర్స్ అసోసియేషన్, AIFTU, TRCPS, POWS. ఇవి కాకుండా చాలామంది వ్యక్తులు కూడా తమ ట్విట్టర్ ఖాతాలో కూడా సందేశాలను ప్రకటించారు. వారిలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, TM కృష్ణ, స్వరభాస్కర్ తదితరులు ఉన్నారు. వీరు కాకుండా వేణు ఉదయం మాట్లాడుతూ చెప్పాడు ఆల్రెడీ 7 నుంచి 8 పత్రికలు తమ సంపాదకీయాలని సాయిబాబా మరణంపై ప్రత్యేకంగా రాశాయి. వీటిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర, ప్రజాశక్తి, ప్రజాపక్షం, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పేపర్లు. ఇవి కాకుండా అనేక మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు సాయిబాబా మరణం మీద చాలా వ్యాసాలను ప్రచురించారు. కొన్ని పేపర్లో వచ్చినాయి, కొన్ని ఆన్లైన్లో ఉన్నాయి. ఈ విధంగా మొత్తంగా సాయిబాబా మరణం మీద అన్ని సెక్షన్ల ప్రజలు, ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు తమ సంతాపాన్ని తెలియజేశాయి. ఇది సాయిబాబా తన పని విధానంతో విస్తృతంగా తను ఎవరెవరితో మమేకమయ్యాడో వాటినన్నీ సూచిస్తుంది. నాకు అందిన వరకు దొరికిన సమాచారాన్ని ఇక్కడ చదివి వినిపించాను. ఇంకా కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ ఇచ్చిన సంఘాలు ఇక్కడ చదివినట్లే భావించమని కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ, అలాగే సంతాపం ప్రకటించిన మిత్రులకి, సంఘాలకి నా తరపున, మా కుటుంబం తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.